जेतुं यस्त्रिपुरं हरेण हरिणा व्याजाद्बलिं बध्नता स्रष्टुं वारिभवोद्भवेन भुवनं शेषेण धर्तुं धरां पार्वत्या महिषासुरप्रमथने सिद्धादिपैः सिद्धयेत् ध्यायेत् पञ्चशरेण विश्वजितये पायात् स नागाननः। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రోతలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన సంవత్సరము 30 మార్చ్ 2025 ఆదివారం రోజున ప్రారంభమవుతుంది. కనుక అందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ముఖ్యంగా పంచాంగ శ్రవణానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. శ్రవణం కీర్తనం అన్నారు భాగవతంలో. శ్రవణము, మనము చెప్పినటువంటి విషయము వినడం మూలకంగా అనేకమైనటువంటి జ్ఞానము మనకు వస్తుంది. కీర్తనం చేయడం మూలకంగా భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. శ్రవణం మూలకంగా మనకు జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానాదేవతు కైవల్యం అన్నారు. జ్ఞానము మోక్షానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటిదిగా మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కనుక పంచాంగ పఠనము నేను చేస్తున్నప్పుడు మీరందరూ కూడాను శ్రోతలందరూ కూడాను భగవత్ స్వరూపులు. కనుక మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ పఠనాన్ని మీరు వినాలి, అంటే శ్రవణం చేయాలి. కనుక ఈ ఉగాది రోజున అందరూ కూడాను పంచాంగ శ్రవణం చేయాలి. తద్వారా మనకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనేటువంటిది మన ధర్మశాస్త్రము చెప్పినట్టుగా మనకు తెలియజేస్తుంది. మనందరి విశ్వాసం కూడాను ప్రతి ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమం మనం చేస్తుంటాం. అయితే ఈ వ్యవస్థలో పంచాంగ శ్రవణానికి ఉండేటువంటి ప్రాధాన్యత, ముందు ఉగాది రోజున మనము ఏమి చేయాలి? ఉగాది అనేటువంటిది మనకు చాంద్ర సౌరమాన రీత్యా మన భారతదేశంలో అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. విభిన్నంలో ఏకత్వము మన భారతదేశంలో ఉంది. చాలా గొప్పనైనటువంటి ఈ భరత భూమి, ఈ భూమిలో నివసించడము, ఈ భారతదేశంలో జన్మించడము మనము సుకృతంగా భావించాలి. ఎన్నో జన్మల పుణ్యంగానే మనకు ఈ భారతదేశంలో జన్మించేటువంటి అవకాశం వస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు ఉద్భవించినటువంటి స్థానాలు మన భారతదేశంలో ఉన్నాయి. రాముల వారు జన్మించినటువంటి స్థానాలు, కృష్ణ భగవానుడు గీతోపదేశం చేసినటువంటి స్థానం, ఇలా మనకు ఎన్నో మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు జరిగినటువంటి ఈ భరత భూమి, ఈ భూమిలో మనము జన్మించడము చాలా అదృష్టంగా భావించాలి. అయితే ఈ ప్రతి పండుగకు ఒక ప్రాధాన్యత ఉంది. మన శాస్త్రంలో అన్ని పండుగలు కూడాను మన యొక్క శ్రేయస్సు కోరి ఈ పండుగలను మనకు ఋషులు నిర్మించడము, తెలియజేయడము జరిగింది. ప్రతి పండుగ వెనుక కూడాను ఒక ఇతిహాసం ఉంది. ఏంటంటే ఉగాది మొదలుకొని మళ్ళీ మనకు ఫాల్గుణ మాసంలో, ఇది చైత్రాదితో సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది మొదలుకొని చివరి వరకు వచ్చేటువంటి అన్ని పండుగలకు కూడాను ప్రాధాన్యత ఉంది. వీటన్నిటి యొక్క విషయాలు మనం తెలుసుకొని జాగ్రత్తగా ఆచరించినట్టయితే ప్రతి మనిషి యొక్క జీవన విధానము సుఖమయంగా జరుగుతోంది. అందులో భాగంగా ఈ ఉగాది చైత్రాది అంటే చాంద్రమాన రీత్యా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరము పేరు విశ్వావసు నామ సంవత్సరము. ఈ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభంలో ఆదివారం రోజున మనకు ప్రారంభమవుతుంది.
ఈ ఉగాది రోజున మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి? ఆ ఉగాది రోజున మనం చేయవలసినటువంటి విధి విధానాలు మనం చూసినట్టయితే మనకు శాస్త్రంలో అబ్దాది అంటే ఈ సంవత్సరం యొక్క ఆదిని అబ్దాది అంటాం. ఈ అబ్దాది లోపల మనం ఏం చేయాలి? ప్రాప్తే నూతన వత్సరే ప్రతిగృహం కుర్యాత్ ధ్వజారోహణం స్నానం మంగళమాచరేత్ ద్విజవరైః సార్ధం సుపూజోత్సవం దేవానాం గురుయోషితాంచ శిశవోలంకార వస్త్రాదిభిః సంపూజ్యో గణకః ఫలంచ శృణుయాత్ తస్మాచ లాభప్రదాం అన్నారు. తైలాభ్యంగ స్నానమాదౌ చ కృత్వా పీయూషోత్థం పారిభద్రస్య పత్రం భక్షేత్ సౌఖ్యం మానవో వ్యాధినాశం విద్యాయుః శ్రీః లభ్యతే వర్షమూలే అని. అంటే ఈ సంవత్సరాది ప్రారంభం రోజున తైలాభ్యంగ స్నానం చేయాలి. అంటే తలకు నూనె పెట్టుకొని మనం స్నానం తప్పకుండా ఈ ఉగాది రోజున చేయాలి. తైలాభ్యంగ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అభ్యంగ స్నానము అంటే తలపై నుండి మనం స్నానం చేయడం. తలపై నుండి స్నానం ఎందుకు చేయాలి అని అంటే వెంట్రుకల లోపల పాపాలు అనేటువంటివి ఆశ్రయించి ఉంటాయి. కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి అని. అంటే అన్ని పాపాలు కూడాను మన వెంట్రుకల లోపల, తల మీద ఉన్నటువంటి వెంట్రుకల లోపల నిక్షిప్తమై ఆశ్రయించి ఉంటాయి. కనుక ప్రతి పండుగ రోజున, ప్రత్యేకంగా ఉగాది రోజున తైలాభ్యంగ స్నానం తప్పకుండా చేయాలి. అది చేయడం మూలకంగా మనము చేసినటువంటి దశవిధ పాపాలు, కాయిక మానసిక వాచిక, ఇలా 10 రకాల పాపాలు అకృత్యాలు మనకు తెలియకుండా మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడాను దూరం అయిపోతాయి తైలాభ్యంగ స్నానం మూలకంగా. ప్రాప్తే నూతన వత్సరే ప్రతిగృహం. ఈ ఉగాది సంప్రాప్తం కాగానే ప్రతి గృహం లోపల కూడాను ఒక పండుగ వాతావరణము నెలకొంటుంది. దానికి చిహ్నంగా మనం ఏం చేయాలి? పండుగ వాతావరణము ఎదుటివాడికి కూడాను కనబడాలి. మనం కూడాను ఒక పండుగను సంరంభంగా మనం ఆచరించుకోవాలి. ధ్వజారోహణం చేయాలి. అంటే ఒక పతాకాన్ని మన ఇంటి ముందు, ఒక కాషాయ వస్త్రంలో ఉన్నటువంటి ఒక పతాకాన్ని మనం ఆరోహణ చేయాలి. అది శుభ సూచకం. ఒక పండుగ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది, ఎదుటివాడికి కూడాను పండుగ వాతావరణాన్ని కల్పిస్తుంది. కనుక ధ్వజము ఇంటి ముందు మనం పెట్టాలి. మంగళ స్నానం చేయాలి. మంగళ స్నానము అని అంటే తైలాభ్యంగ స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ద్విజవరైః సార్ధం సుపూజోత్సవం. మంగళ స్నానం ఆచరించిన తర్వాత ఇష్టదేవత పూజ చేసుకోవాలి. ప్రతినిత్యం కూడాను మనము దైవారాధన చేస్తూ ఉంటాం కనుక ప్రతి హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి వాళ్ళ ఇంట్లోపల ఒక భగవంతుడు ఉంటాడు. ప్రతిరోజు కూడాను ఆ భగవంతుడిని పూజించుకున్నట్టుగానే ఉగాది రోజున ప్రత్యేకంగా మనం పూజ చేసుకోవాలి. అంటే అభిషేకం చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని భగవంతుడి యొక్క అనుగ్రహం తీసుకోవాలి. తర్వాత ప్రత్యేకంగా ఈ ఉగాది రోజున దేవానాం గురుయోషితాంచ శిశవో అలంకార వస్త్రాదిభిః. దేవతలు, ఇష్టదేవతలు, కులదేవతలు మనకు ఆచారంగా కొన్ని సాంప్రదాయం ప్రకారంగా మన వంశానికి ఒక అధిష్టాన దేవతగా ఉంటాడు. ఆ అధిష్టాన దేవతను మనం పూజించాలి. తర్వాత ముఖ్యంగా గురువును పూజించాలి. మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఆ గురువును, తల్లిదండ్రులను, వీళ్ళందరినీ కూడాను ఈ ఉగాది రోజున మనము ఉదయం పూట దేవతార్చన చేసిన తర్వాత పూజించాలి. తర్వాత కొత్త వస్త్రాలు మనము ధరించాలి. అలంకార వస్త్రాదిభిః. కొత్త వస్త్రాలు ప్రతి పండుగ రోజున కూడాను నూతన వస్త్రం ధరించడం అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి అందరూ కూడాను ఈ ఉగాది రోజున ఉదయం మంగళ స్నానం చేసిన తర్వాత
దేవతార్చన, గురు పూజ, ఇష్టదేవతా పూజ ఇవన్నీ చేసి ఒక నూతన వస్త్రం ధరించిన తర్వాత సంపూజ్య గణక ఫలంచ శృణుయాత్ తస్మాచ లాభప్రదాం అన్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత కొత్త వస్త్రాలు ధరించి, గణక అంటే జ్యోతిష్యుడు. ఈ జ్యోతిష్ శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత మన ధర్మశాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇదేంటంటే మనకు ఒక మార్గాన్ని చూయించేటువంటి శాస్త్రం. వేదానికి ఇది ప్రధానమైనటువంటి అంగం. షడంగాలు ఉన్నాయి వేదానికి. అందులో మూర్ధని స్థానంలో నిలిచినటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రం మూలకంగా ప్రజానీకానికి, ప్రపంచానికి ఏం తెలుస్తుంది అనంటే ఒక మార్గము తెలుస్తుంది మనకు. ఎలా? ఈ గ్రహస్థితి మూలకంగా, గ్రహ సంచారం మూలకంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, వ్యక్తిగతంగా ఎలా ఉండబోతుంది అనేటువంటిది స్థూలంగా మనకు ఒక మార్గ నిర్దేశన చేసేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. కనుక జ్యోతిష్ శాస్త్రం మూలకంగా మనకు ఎలాంటి మార్గాన్ని తెలియజేస్తుంది అనేటువంటిది మనసులో పెట్టుకొని మనము కష్టపడి శ్రమించి అడుగులు వేసినట్టయితే ప్రతి మానవుడు కూడాను ఒక శ్రేయోదాయకమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక మార్గదర్శనగా మనం తీసుకోవాలి. పూర్తిగా మనము దీనిపైననే ఆధారపడి ఉండకుండా ఒక మార్గదర్శనానికి, అంటే చీకటిలో వెళుతున్నటువంటి వ్యక్తికి ఒక లైట్ ఎలానైతే ఉపయోగపడుతుందో అలా ఈ శాస్త్రాన్ని మనం ఉపయోగించుకోవాలి. అప్పుడు మనకు అన్నీ కూడాను ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను అనుభవంలోకి తెచ్చుకొని మనం శ్రమించి పనిచేయడం మూలకంగా మనకు లాభం కలుగుతుంది. కనుక ఉగాది రోజున జ్యోతిష్ శాస్త్ర కర్త అయినటువంటి ఆ పంచాంగకర్తను కూడాను పూజించి అప్పుడు పంచాంగ శ్రవణం చేయాలి. అంటే పంచాంగం పఠన ఆ వ్యక్తి చేస్తుంటాడు, మనమందరం కూడాను వినాలి. ఈ విధంగా మనం చేయడం మూలకంగా పంచాంగ శ్రవణంతో పాటుగా ముఖ్యంగా ఉగాది పచ్చడి అనేటువంటిది మనం సమర్పణ చేయాలి, భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. ఈ ఉగాది పచ్చడికి కూడాను అత్యంత ప్రాధాన్యత మన శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఈ ఉగాది పచ్చడిని మనం తయారు చేసేటువంటి విధానము మనకు చెప్పబడి ఉంది. కాబట్టి పారిభద్రస్య పత్రాణి కోమలాని విశేషతః సుపుష్పాణి సమానీయ చూర్ణం కృత్వా విధానతః మరీచి హింగుళవన జీరకేణ సుసంయుతః అజామోదయుతా కృత్వా భక్షయేత్ రోగశాంతయే అన్నాడు. మృదువైనటువంటి వేప చిగుళ్లతో మెత్తగా నూరి అందులో మిరియాలు, హింగువ, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ కూడాను చేర్చి మనము ఒక ఉగాది పచ్చడి తయారు చేయాలి. ఇలాంటి ఈ పచ్చడిని భగవంతుడికి సమర్పణ చేసి నైవేద్యంగా దాన్ని మనము సేవించాలి. అంటే ఈ ఉగాది పచ్చడి సేవించడం మూలకంగా ఏం కలుగుతుంది అనేటువంటిది కూడాను మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది. ఏంటయ్యానంటే శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వాభీష్ట వినాశాయ నింబస్య దళభక్షణం అన్నారు. శతాయు వజ్రదేహాయ, ఈ ఉగాది పచ్చడిని సేవించడం మూలకంగా మనకు ఆయుర్దాయం పెరుగుతుంది అని అంటున్నాడు. అంటే ఈ ఉగాది పచ్చడి లోపల షడ్రసోపేతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక రకమైనటువంటి లక్షణం మనకు దేహానికి కలిగించడం మూలకంగా మనకు ఆయుర్దాయం పెరుగుతుంది, శరీర పటుత్వం వస్తుంది, శరీరంలో మనకు ఒక ఉత్సుకత, ఆనందమయమైనటువంటి జీవితం గడపడానికి ఇది ఉపయోగపడుతుంది. వజ్రము లాంటి శరీరము ఉంటుంది ఇది సేవించడం మూలకంగా. సర్వసంపత్కరాయచ, అన్ని విధములైనటువంటి సంపత్తును కూడాను మనకు ఈ షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని సేవించడం మూలకంగా కలుగుతుంది. అంతేకాకుండా సర్వారిష్ట వినాశాయ, అన్ని రకములైనటువంటి అరిష్టాలు
అరిష్టాలు మనకు చాలా రకాలుగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, ఇవన్నీ కూడాను అరిష్టాల కిందకే వస్తాయి. ఇలాంటి అరిష్టాలు తొలగిపోతాయి. నింబస్య దళభక్షణం, ఈ ఉగాది పచ్చడిని మనం భక్షించడం, సేవించడం మూలకంగా ఇలాంటిది కలుగుతుంది. దాని తర్వాత పంచాంగ స్వరూపము, పంచాంగ ప్రాశస్త్యము, పంచాంగ ప్రయోజనము, ఇవి ముఖ్యంగా మనము ఈ ఉగాది రోజున తప్పకుండా తెలుసుకోవాలి. పంచాంగం యొక్క స్వరూపం ఏంటి, అసలు పంచాంగం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ పంచాంగమితి ఖ్యాతం కాలోయం కర్మ సాధకం అన్నారు. పంచాంగం అంటే ఏంటయ్యా అనంటే, తిథివార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటి దే పంచాంగం. అంటే తిథి, వారము, యోగము, కరణము, 5 అంగాలు. తిథివార నక్షత్ర యోగ కరణాలు, ఇవి 5తో కూడుకున్నటువంటిది పంచాంగం. ఈ పంచాంగము కాలోయం కర్మ సాధకం అన్నారు. అంటే ఈ 5టితో కూడుకున్నటువంటి దాన్ని పంచాంగం అంటారు గనక, ఈ పంచాంగం అనేటువంటిది కాలాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. కాలము భగవంతుని యొక్క స్వరూపము. ఆ కాలానుగుణంగానే జగత్తంతా కూడాను మనకు నడుస్తుంది గనక ఆ కాలం గురించి తెలియజేసేటువంటిది పంచాంగము. ఈ పంచాంగంలో ఈ 5 అంగాలు ఇమిడి ఉన్నాయి. అయితే ఈ 5 అంగాల యొక్క ప్రాశస్త్యం ఏంటి అనేటువంటి విషయం చూసినట్టయితే, తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలమీదృశం కాలవిత్ కర్మకృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్ అన్నారు. అంటే ఈరోజు ఫలానా తిథి ఉన్నది అని తెలుసుకోవడం మూలకంగా తిథేశ్చ శ్రియమాప్నోతి, ఆ తిథిని తెలుసుకోవడం మూలకంగా మనకు శ్రియం, ఐశ్వర్యము ఆప్నోతి పొందుతాం మనకు. అంటే మరి తిథి అనేటువంటిది తెలుసుకోవడం మూలకంగా మనకు ఏ విధంగా సంపత్తు అంతా కూడాను సంక్రమిస్తుంది, పొందుతాము అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే, మనకు కర్మ ప్రధానమైనటువంటి విషయం. ప్రతి మనిషికి కూడాను కాలానుగుణంగా కర్మలు చేస్తూ ఉండాలి. అంటే కర్మలు, మనది కర్మభూమి కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి వాళ్లకు, ఈ హిందూ సాంప్రదాయాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను కర్మ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కర్మ అంటే పని. అంటే మనం దేవుని యొక్క సంకీర్తననే కానివ్వండి, దేవతా పూజనే కానివ్వండి, లేదా మనకు పంచదశ కర్మలు ముఖ్యంగా చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో. అవి ఏ కాలంలో చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, దేని మూలకంగా ఏమవుతుంది అనేటువంటిది నిర్ణయించబడి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడాను తెలియజేయడానికి తిథి ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ తిథిని తెలుసుకొని కాలానుగుణంగా మనము ఆ కర్మలనన్నిటినీ కూడాను ఆచరించినట్టయితే శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం, వారము తెలుసుకోవడం మూలకంగా మనిషికి ఆయుష్ వృద్ధి అవుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. ఈరోజు ఆదివారము, సోమవారము, మంగళవారము, ఇలా ఆదివారం నుంచి శనివారం వరకు వారం గురించి తెలుసుకోవడం మూలకంగా మనకు ఆయుర్దాయం పెరుగుతుంది. అంటే కర్మలన్నింటికి కూడాను వార ప్రధానం కూడాను మనకు చెప్పబడి ఉంది. ఫలానా వారం లోపల ఈ కర్మలు చేయాలి. యాత్ర ప్రయాణాలకు కొన్ని వారాలు చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో, వివాహానికి కొన్ని వారాలు చెప్పబడి ఉన్నాయి, కొన్ని తిథులు చెప్పబడి ఉన్నాయి. ఇలా మన ధర్మశాస్త్రం లోపల చాంద్రమాన రీత్యా మనకు తిథి, వారము, దాని తర్వాత నక్షత్రము. నక్షత్రం కూడాను చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. నక్షత్రాత్ హరతే పాపం అన్నారు. ఫలానా నక్షత్రం ఉంది ఈ రోజు అని తెలుసుకోవడం మూలకంగా అన్నీ కూడాను పాపాలు దూరమవుతాయి. ఆ నక్షత్రం అనేటువంటిది చాలా ప్రాధాన్యం కలిగినటువంటిది గనక ఆ నక్షత్రం పాపాలను తొలగిస్తుంది. యోగాద్ రోగ నివారణం, విష్కంబాది వైద్యుతి వరకు యోగాలు ఉన్నాయి. ఈ యోగాలను తెలుసుకోవడం మూలకంగా యోగాద్ రోగ నివారణం అన్నారు. రోగాలన్నీ కూడాను దూరం అయిపోయి శారీరకంగా స్వాస్థ్యత ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రంలో చెప్పారు గనక
కరణాత్ కార్యసిద్ధిస్తూ, ఫలానా కరణము భవాది కరణాలు ఉన్నాయి, ఈ కరణం కూడాను మనము ఏ రోజు ఏ కరణము ఉండాలి, ఏ కార్యక్రమానికి ఏ కరణం ప్రాధాన్యమైనటువంటిది, ఏ కరణము పనికిరాదు, ఏది మనం నిషేధించాలి అనేటువంటిది శాస్త్రం చెప్పింది కనుక తద్వారా కరణాన్ని తెలుసుకొని మనము పనులను ఆచరించినట్టయితే కార్యసిద్ధి కలుగుతుంది అనేటువంటిది ఈ 5 అంగాలకు సంబంధించినటువంటి విషయ జ్ఞానం మూలకంగా ఇలాంటి ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా మనం తెలుసుకోవడంతో కాలవిత్ కర్మకృద్ధిమాన్, ఇలాంటి కాలానుగుణంగా మనకు ఉన్నటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాలను తెలుసుకోవడంతో దేవతానుగ్రహం లభిస్తుంది. అంటే మనము ఈ కాలానుగుణంగా ఇవన్నీ కూడాను తెలుసుకొని ఎవరైతే తదనుగుణంగా కార్యక్రమాలు చేపడతారో వాళ్లకు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతోంది. కనుక తిథివార యోగ నక్షత్ర కరణాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. తదనుగుణంగా మనం చేసేటువంటి కర్మలకు ప్రాధాన్యత ఉంది. ఆ కర్మ ఎప్పుడైతే మనము భగవంతుడిపై మనస్సు నిలిపి చేస్తామో అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, మనకు కార్య సాఫల్యం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. కనుక పంచాంగం యొక్క ప్రాశస్త్యము అత్యంత ప్రధానమైనటువంటిది. అంతేకాకుండా పంచాంగానికి మూలాధారమైనటువంటిది. పంచాంగం యొక్క ప్రయోజనం ఏంటి? జ్యోతిషాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్కౌ సాక్షిణౌ తత్ర శ్రౌతస్మార్తాది సాధనం అన్నారు. శ్రౌతస్మార్త కర్మలన్నీ కూడాను చేసుకోవడానికి పంచాంగం మూలకంగా మనము కాలాన్ని తెలుసుకోవాలి. ఆ కాలానుగుణంగా మనము కార్యక్రమాలను చేపట్టాలి. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రానికి ప్రధానమైనటువంటి విషయాలు ఏంటివి? చంద్రుడు, సూర్యుడు. అంటే చంద్రుని యొక్క గమనము, సూర్యుని యొక్క గమనము, చాంద్రమానము, సౌరమానము, ఈ రెండు కూడాను మనకు సమ్మిళితమై మనము ఆచరిస్తూ ఉంటాం. అంటే మన హిందూ సాంప్రదాయంలో చాంద్రమానంతో పాటుగా సౌరమానము, కొన్ని పండుగలు సౌరమానం రీత్యా మనము లెక్కలోకి తీసుకుంటాం, ఆచరిస్తూ ఉంటాం. సంక్రాంతి, కార్తెలు, మేష సంక్రమణ, రోహిణీ కార్తె, ఆరుద్ర కార్తె, మృగశిర కార్తె, ఇలాంటివన్నీ కూడాను సౌరమానం ప్రకారంగా మనం తీసుకుంటాం. తర్వాత వర్షాలు, ఇవన్నీ కూడాను మనం సౌరమాన రీత్యా మనం తీసుకొని చాంద్రమాన రీత్యా పండుగలను, చాంద్రమాన రీత్యా తిథి నక్షత్ర యోగ కరణాలను ఇవి మనం గ్రహించి ఈ రెండిటిని కూడాను చాంద్ర సౌరమానాభ్యాం అంటాం. అందుకే అంటే చాంద్రమానము సౌరమానము రెండిటిని కూడాను మేళవించి కలిపి మనము శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని కార్యక్రమాలను చేస్తాం మనం భారతదేశంలో, మన హిందూ సాంప్రదాయంలో. కాబట్టి మన విధానానికి చంద్ర సూర్యులు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు. ఆ చంద్ర సూర్యులు సాక్షిగా ఉంటున్నారు మనకు. కాబట్టి ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలను మనం ముఖ్యంగా తెలుసుకొని వాటికి అనుగుణంగా కాలాన్ని కూడాను తెలుసుకొని అప్పుడు కర్మలను ఆచరిస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి పంచాంగాన్ని తప్పకుండా అందరూ కూడాను తెలుసుకోవాలి. ప్రథమంగా మనిషి ఏదైనా కూడా విషయాన్ని శ్రద్ధతో వినాలి. ఆ విన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరించిన తర్వాత మళ్ళీ వేరే వాళ్లకు మనం చెప్పాలి. ఇది ప్రాసెస్ అన్నమాట. ఒక జ్ఞానము వేరే వాడికి మనం ఏ విధంగా దీన్ని మనము చెప్పాలి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే ముందు మనం కూలంకషంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ప్రథమంగా ఏం చేయాలి? వినాలి, ఓపికతో వినాలి ప్రతి విషయాన్ని కూడాను. ఈ ఉగాది రోజున ఎవరైతే ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయము, తర్వాత వ్యవస్థ, కృతయుగ వ్యవస్థ, మహాయుగ వ్యవస్థ, ఇవన్నీ కూడాను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అని మనకు శాస్త్రం చెప్తోంది. గనక తప్పకుండా ఈ పంచాంగ శ్రవణంలో భాగంగా ఆ బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయము, తర్వాత మహాయుగ వ్యవస్థ, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఇలాంటి యుగాలు,
ఆ యుగాలలో ఉన్నటువంటి లక్షణాలు ఇవన్నీ కూడాను తప్పకుండా ఈరోజు వినాలి ఉగాది రోజున. అంటే ప్రతి మానవుడు కూడాను వ్యవస్థ గురించి అర్థం చేసుకోవాలి. అయితే కనీసము ఉగాది రోజున తప్పకుండా వినాలి. ఏన బ్రహ్మాయురారభ్య శ్రూయతే వర్షజం ఫలం బ్రహ్మైవ భూయస్స శ్రీమాన్ దీర్ఘాయుష్మాన్ న సంశయః అని. ఎవరైతే ఈ సకల చరాచర సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క జననము మొదలుకొని ఈ వర్తమాన సంవత్సరం వరకు ఉన్నటువంటి సంవత్సరాన్ని విధానాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళు ఐశ్వర్యవంతులు. బ్రహ్మైవ భూయః సహ శ్రీమాన్ దీర్ఘాయుష్మాన్ న సంశయః అన్నారు. అలాంటి వ్యక్తి ఐశ్వర్యవంతుడు, దీర్ఘాయుష్మంతుడు, యజ్ఞయాగాది కర్మలు చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందుతారు. కనుక సృష్టి ఆది ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి క్రమాన్ని తప్పకుండా మనం తెలుసుకోవాలి, వినాలి. అయితే ఇందులో భాగంగా సూర్య సిద్ధాంత మతానుసారేణ సమస్త జగదుత్పత్తి స్థితిలయ కారణ హేతుభూతస్య శ్రీమదాది నారాయణస్య నాభికమలోద్భవస్య వర్తమానే అద్య బ్రహ్మణః శతపరిమితస్య ఆయుషః పూర్వార్ధం పంచాశద్గతం భవతి. ద్వితీయ పంచాశదాబ్దే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే అహని దివసే త్రయోదశ ఘటిక ద్విచత్వారింశద్విఘటిక అక్షరత్రయంచ గతం. ఈ విధంగా బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయము అంటే ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఏమి జరిగింది, సృష్టి నుండి ఎక్కడెక్కడ వరకు ఎన్ని సంవత్సరాలు అయినాయి అంటే ఈ సమస్త జగదుత్పత్తికి, ఉత్పత్తికి, స్థితికి, లయకు కారకుడైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క నారాయణుడి యొక్క నాభిలో నుంచి ఉద్భవించి ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టినంతా కూడాను సృష్టించాడు గనక ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయము మళ్ళీ మనకు ఆయుర్దాయం పూర్తి అయిపోయిన తర్వాత లయమైపోతుంది. అంటే ఈ చరాచర సృష్టి లయమైపోయి మళ్ళీ పునర్సృష్టి ప్రారంభమవుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయంలో భాగంగా మనకు చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అని. అంటే 4 యుగాలు 1000 సార్లు. ఏ యుగాలు? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఇవి ముఖ్యంగా 4 యుగాలు. ఈ 4 యుగాలు 1000 సార్లు ఆవర్తన చెందినట్టయితే అంటే 1000 సార్లు గడిచినట్టయితే బ్రహ్మదేవుడికి ఒక దినం అవుతుంది అని మనకు సూర్య సిద్ధాంతం చెప్తోంది. ఆయుర్వర్ష శతం స్మృతం. ఈ విధంగా ఆ బ్రహ్మదేవుడికి ఒక దినం అవుతుంది గనక అలాంటి 360 రోజులు ఒక సంవత్సరం అవుతుంది. అలాంటి సంవత్సరాలు 100 గడిచినట్టయితే బ్రహ్మదేవుడికి ఆయుర్దాయం అంటే ఈ సృష్టికి పూర్తి అవుతుంది. దాని తర్వాత మళ్ళీ లయం, మళ్ళీ పునర్సృష్టి. అయితే ఈ విధంగా 4 యుగాలు 1000 సార్లు మనకు ఆవర్త చెందినట్టయితే బ్రహ్మదేవుడికి దినమవుతుంది కనుక అలాంటి బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు పరమాయుర్దాయము అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది. అయితే ఇందులో భాగంగా మళ్ళీ చతుర్దశ మనువులు 14 మనువులు ఉన్నారు. తత్ర వ్యాసేన ఉక్తం. వ్యాస మహర్షి చేత మనకు చెప్పబడింది ఏంటంటే విరించి దిన మధ్యే చతుర్దశ మనవః. బ్రహ్మదేవుడి యొక్క దినం లోపల 14 మనువులు ఆవర్తన చెందుతాయి. అందులో స్వాయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సావర్ణిక దక్ష సావర్ణిక బ్రహ్మ సావర్ణిక ధర్మ సావర్ణిక రుద్ర సావర్ణిక దేవ సావర్ణిక ఇంద్ర సావర్ణిక అనేటువంటి చతుర్దశ మనువులు అందులో ఆవర్తన చెందుతాయి. ఈ విధంగా మనకు ఈ మనువు యొక్క వ్యవస్థ మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. తర్వాత యుగానాం సప్తతిస్సైక మన్వంతర మహోచ్యతే కృతాబ్ధ సంఖ్యా తస్యాంతే సంధి ప్రోక్తో జల శుభకృత్. ఇందులో సంధి ప్రమాణం కూడాను మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం అనేటువంటిది క్రమక్రమంగా మనకు శాస్త్రంలో చాలా విశ్లేషణగా మనకు చెప్పబడి ఉంది. అవన్నీ కూడాను మనము ఇప్పుడు మీకు వివరంగా ఇందులో కాకుండా
మళ్ళీ సూక్ష్మంగా నేను పంచాంగంలో కూడాను అన్నీ ఇచ్చాను. అయితే ఇందులో మహాయుగం గురించి మనం తెలుసుకుందాం. మహాయుగం అంటే 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ముఖ్యంగా ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగ వ్యవస్థ అంటాము. ఈ కృతయుగం లోపల అంటే మనం ముఖ్యంగా ఈ యుగాల గురించి, ఆ యుగంలో ఉన్నటువంటి మనుష్యుల గురించి, వాళ్ళ యొక్క వ్యవస్థ గురించి, అక్కడ ఉన్నటువంటి ధర్మము, అధర్మము, న్యాయము, అన్యాయము, పంటలు ఇవి ఎలా ఉండేవి అనేటువంటివి తెలుసుకున్నట్టయితే మనము కొంత ఇప్పుడున్నటువంటి వ్యవస్థను మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ముందుగా కృతయుగ వ్యవస్థ గురించి మనం ఆలోచిద్దాం. కార్తీకే శుక్లపక్షే చ నవమ్యాం జ్ఞే చ విష్ణుభే ధృతియోగే చ మధ్యాహ్నే కృతాఘ్నే స్యాత్ ప్రవర్తనం అని. ఈ కృతయుగము కార్తీక శుక్ల నవమి బుధవారం శ్రవణ నక్షత్రం ధృతినామ యోగం లోపల మధ్యాహ్న సమయంలో కృతయుగము ప్రారంభమైంది. ఈ కృతయుగము 17,28,000 సంవత్సరాలు ఉన్నది. ఈ కృతయుగం లోపల భగవంతుడు నారాయణుడు 4 అవతారాలు ఎత్తాడు. మన కొరకు దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి, ముఖ్యంగా భక్తులను రక్షించడానికి ఆ భగవంతుడు అవతారం స్వయంగా అవతారాలు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ కృతయుగం లోపల 4 అవతారాలు ఎత్తాడు. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నారసింహావతారం. ఈ 4 అవతారాలు కృతయుగంలో భగవంతుడు శిష్టులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి అవతారాలు ఎత్తాడు. అయితే ఈ కృతయుగంలో పాపము ఏ విధంగా ఉండేది, పుణ్యం ఏ విధంగా ఉండేది? ఈ పాపము పుణ్యము అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది? ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనుషులు ఏ విధంగా జీవించేవాళ్ళు, సత్యము అనేటువంటిది ఎంతవరకు ఉండేది అనే ఆ వ్యవస్థ పైన పాపపుణ్యాలు ఆధారపడి ఉంటాయి. అయితే అక్కడ పాపం 0, అసలు పాపం లేదు. పుణ్యము 20 పాళ్ళు, అంటే 100% పుణ్యమే ఆ కృతయుగం లోపల. అలాంటి కృతయుగం లోపల మనిషి యొక్క ఆయుర్దాయము 1,00,000 సంవత్సరాలు ఆయుర్దాయం. అంటే ఒక్కొక్క మనిషి కృతయుగం లోపల 1,00,000 సంవత్సరాలు జీవించేటువంటి వాడు. అంటే పాపము 0 ఉండి పుణ్యము 20% ఉన్నప్పుడు, 20 ఉన్నప్పుడు, 20 అంటే అక్కడ 100% అన్నమాట. ఆ మనుషుల యొక్క ఆయుర్దాయము 1,00,000 సంవత్సరాలు ఉండేది. తర్వాత మనిషి యొక్క ఎత్తు కూడాను 20 హస్త ప్రమాణాలు, అంటే 20 అడుగులు. ఇప్పుడు మనకు సాధారణంగా ఇది హస్తం, ఇలాంటివి 20 అడుగుల యొక్క ఎత్తు ఉండేటువంటి వాళ్ళు. అయితే అప్పుడు ఉన్నటువంటి నేల, భూమి ఎలాంటిది అనంటే స్వర్ణమయ భూమి. అంటే భూమి బంగారం భూమి. అంటే భూమి బంగారం అనంటే బంగారంతో సమానమైనటువంటి భూమి. అంటే పంటలకు మనకు ఇబ్బంది లేదు. తర్వాత రత్నముద్ర వ్యాపారం, వ్యాపారం అంతా కూడా అక్కడ రత్నాలపైన జరిగేటువంటిది. 2వ యుగము త్రేతాయుగము. ఈ త్రేతాయుగ వ్యవస్థ ఎలా ఉన్నది అనేది చూసినట్టయితే వైశాఖే శుక్లపక్షే చ తృతీయ గురుర్దినే ధాతృభే ధృతియోగే చ త్రేతాంఘ్రే స్యాత్ ప్రవర్తనం అనే. అంటే వైశాఖ శుక్ల తృతీయ అంటే అక్షతృతీయ రోజున, గురువారము రోహిణి నక్షత్రము ధృతినామ యోగము లోపల ఈ త్రేతాయుగము ప్రారంభమైంది. త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు ఉండింది. ఈ త్రేతాయుగం లోపల భగవంతుడు నారాయణుడు 3 అవతారాలు ఎత్తినాడు. అవతారత్రయం వామన, పరశురామ, శ్రీరామ. శ్రీరాముడు త్రేతాయుగంలో మనను శిష్టులను రక్షించడానికి అవతారం ఎత్తాడు. పరశురాముడు వామనావతారం కూడాను ఈ త్రేతాయుగంలోనే జరిగింది. ఈ త్రేతాయుగంలో పాపము 5, పుణ్యము 15. అంటే
ఒక పాలు అంటే 25% పాపం అనేది స్టార్ట్ అయింది త్రేతాయుగంలో, 75% పుణ్యం. మనుష్యుల యొక్క ఆయుర్దాయము 10,000 సంవత్సరాలు. అంటే కృతయుగంలో 1,00,000 సంవత్సరాల నుండి పాపము ఒక పాలు పెరగడం మూలకంగా మనకు 10,000కు పడిపోయింది ఆయుర్దాయం. అంటే త్రేతాయుగం లోపల మనిషి యొక్క ఆయుర్దాయము 10,000 సంవత్సరాలు. మానవుని యొక్క ఉన్నతి ఎత్తు 14 హస్త ప్రమాణాలు ఎప్పుడు త్రేతాయుగం లోపల. తర్వాత మాంసగత ప్రాణము మనిషి యొక్క ప్రాణం ఎక్కడ ఉండింది? మాంసం లోపల ఉండిందన్నమాట త్రేతాయుగం లోపల. సూర్యవంశీయులు రాజులు పరిపాలించారు త్రేతాయుగంలో. రాముల వారు వీళ్ళందరూ కూడాను సూర్యవంశానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు పరిపాలించినారు త్రేతాయుగంలో. ఇక్కడ పాదత్రయం ధర్మం అంటే 4 పాదాల లోపల 3 పాదాలు ధర్మము, 1 పాదమేమో అధర్మము తాండవించింది. రౌప్యమయ భూమి అంటే వెండి స్వర్ణమయ భూమి నుండి రౌప్యమయ భూమికి త్రేతాయుగం మారింది. ఇక్కడ స్వర్ణముద్ర వ్యాపారం అంటే బంగారు ముద్ర, రాజముద్రలతో వ్యాపారం జరిగేది త్రేతాయుగం లోపల. ఏకదా బీజవాపనం చతుర్దశ ఛేదనం అని. ఒక్కసారి మనం విత్తనాన్ని పెట్టినట్టయితే భూమిలో 14 సార్లు పంట పండేది త్రేతాయుగంలో. కృతయుగంలో 27 సార్లు, సప్తవింశతి, 27 సార్ల నుండి 14 పడిపోయింది త్రేతాయుగానికి వచ్చేటప్పటికి. ఈ త్రేతాయుగం లోపల మాంధాతాచ దిలీపశ్చ రఘునాథ జయస్తథ దశరథో రామచంద్రోతే త్రేతాయాం చక్రవర్తిన. ఈ విధంగా త్రేతాయుగం లోపల మాంధాత, దిలీపుడు, రఘునాథుడు, దశరథుడు, రామచంద్రుడు వీళ్ళందరూ కూడాను త్రేతాయుగంలో ప్రజలను పాలించినటువంటి చక్రవర్తులు. ఇక ఈ యుగం తర్వాత, త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం స్టార్ట్ అయ్యింది. ద్వాపర యుగం లోపల వ్యవస్థ ఎలా ఉండేది అనంటే మాఘకృష్ణ అమావాస్య భృగువారే చ వాసవే వరీయాన్ నిషాయాంతు ద్వాపరస్య ప్రవర్తనం. మాఘకృష్ణ అమావాస్య శుక్రవారం ధనిష్ట నక్షత్రం వరీయాన్ యోగమందు రాత్రి సమయం లోపల ఈ ద్వాపర యుగం అనేటువంటిది ప్రారంభమైంది. ఇది 8,24,000 సంవత్సరాలు ఉండింది ద్వాపర యుగం. ఇక్కడ ఈ ద్వాపర యుగం లోపల భగవంతుడు 2 అవతారాలు ఎత్తాడు. శ్రీకృష్ణావతారము, బౌద్ధావతారము. శ్రీకృష్ణ బౌద్ధ. ఇక్కడికి వచ్చేటప్పటికి పాపం 10, పుణ్యం 10. అంటే పాప పుణ్యాలు సమపాళ్లలోకి వచ్చేసినాయి ద్వాపర యుగం లోపలనే. అంటే 50-50కే వచ్చేసినాయి. ఇక మనుష్యుడి యొక్క ఆయుర్దాయము 1000 సంవత్సరాలకు దిగజారిపోయింది. మనుష్యోన్నతి 7 హస్త ప్రమాణాలు అంటే 27 నుండి 14, 14 నుంచి 7కు తగ్గిపోయింది ద్వాపర యుగం లోపల. రుధిరగత ప్రాణ అంటే రక్తం లోపల ప్రాణం ఏది ద్వాపర యుగం లోపల. రజిత ముద్ర వ్యాపారం ఇక్కడంతా కూడాను. చంద్రవంశీయులు రాజులు, సూర్యవంశీయులు మొదట్లో దైవవంశీయులు, సూర్యవంశీయులు, చంద్రవంశీయులు రాజులుగా ఉండేటువంటి వాళ్ళు. ఇక్కడ ద్వాపర యుగం లోపల ఒకసారి మనము విత్తనాన్ని నాటినట్టయితే 7 సార్లు పంట వచ్చేది. ఇది ద్వాపర యుగం లోపల వ్యవస్థ. ఈ ద్వాపర యుగం లోపల యయాతి నహుషశ్చైవ దుష్యంతో శంతు పావన పాండు యుధిష్ఠిరశ్చైవ ద్వాపరే చక్రవర్తిన. ఈ విధంగా ఈ రాజులు పరిపాలించినారు ద్వాపర యుగం లోపల. యయాతి నహుషుడు, దుష్యంతుడు, శంతనుడు, పాండురాజు, యుధిష్ఠిరుడు, ఇలా ఈ చంద్రవంశానికి చెందినటువంటి రాజులు ఈ ద్వాపర యుగం లోపల పరిపాలించినారు. ఇక దాని తర్వాత కలియుగం ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది కలియుగము అనంటే భాద్రపద కృష్ణ త్రయోదశ్యాం రవివారే చ సార్పభే వ్యతిపాతే అర్ధరాత్రౌ చ కలేహే పాద ప్రవర్ధనం. భాద్రపద కృష్ణ అమావాస్య ఆదివారం, ఆశ్లేష నక్షత్రం, వ్యతిపాత యోగం, అర్ధరాత్రి సమయం లోపల ఈ కలియుగం ప్రారంభమైంది.
ఈ కలియుగము 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో శ్రీకృష్ణ భగవానుడు, తర్వాత బౌద్ధావతారం, కలికి అవతారము, ఈ 3 అవతారాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ద్వాపర యుగం లోపల ఉన్నాడు, కలియుగం ప్రథమ భాగం లోపల కూడా ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా పాపం పెరిగిపోయింది, 15 పాళ్లకు చేరింది, పుణ్యం 1 పాదం. అంటే కలియుగ వ్యవస్థ లోపల 75% పాపమే, ఒక 25% పుణ్యం ఉంది. ఆ పుణ్యం ఉండడం మూలకంగానే మనకు వర్షాలు, పంటలు, మనము ఈ విధంగానైనా కూడాను ఉండగలుగుతున్నాం. 1 పాలు పుణ్యము కలియుగం లోపల ఉంటుంది, 3 పాళ్ళు పాపం. మనుష్యాయుర్దాయము 120 సంవత్సరాలు కలియుగం లోపల. మనుష్యోన్నతి హస్త ప్రమాణాలు 3.5 హస్త ప్రమాణాలు. అన్నగత ప్రాణం, అన్నం తింటేనే మనం జీవించగలుగుతాము, లేకుంటే మనం జీవించే పరిస్థితి లేదు. అంటే పూర్వం యుగం లోపల, ద్వాపర యుగం లోపల కానివ్వండి, త్రేతాయుగం లోపల కానివ్వండి, కృతయుగం లోపల కానివ్వండి, అన్నం తినకపోయినా కూడాను కొన్ని రోజుల పాటు సజీవంగా మంచిగా బలవంతంగా ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే అక్కడ ప్రాణము అన్నగతం కాదు, ఇక్కడ అన్నగత ప్రాణం. మనం అన్నం తింటేనే ప్రాణం అనేటువంటిది మనకు నిలుస్తుంది. అలాంటి ఇక్కడ ఈ కలియుగం లోపల ఈ వ్యవస్థ ఉన్నది. తర్వాత లోహమయ భూమి, భూమి కూడాను పంటలకు అంత అనుకూలమైనటువంటి భూమి కాదు. రాళ్ళు, రప్పలు, దాని తర్వాత లోహాలు, భూమి లోపల లోహమయమైనటువంటి భూమి కాబట్టి పంటల శాతం చాలా తక్కువ ఉంటుంది. ఏకపాద ధర్మ, 1 పాదం ధర్మం, అంటే 4 పాదాల లోపల 1 పాదం ధర్మము. తామ్రముద్ర వ్యాపారం. ఆచార్య విద్యా విహీన, ఇక్కడ ఆచారము, విద్య వీటికి ప్రాధాన్యత లేదు కలియుగం లోపల. కలియుగం లోపల దేనికి ప్రాధాన్యత ఉన్నదయ్యా అనంటే, ఎవరైతే అసత్యాలు మాట్లాడి ప్రలోభాలకు గురి చేస్తారో వాళ్ళే పైకి వచ్చే అవకాశాలు కలియుగం లోపల ఉంటుంది. కలియుగ ధర్మం అన్నమాట అది. చదువుకున్న వాడికి కానీ, మంచి ఆచార వ్యవహారాలతో ఉన్నటువంటి వాడు కానీ, సత్య ప్రవర్తనతో ఉన్నటువంటి వాడికి గతి లేదన్నమాట ఈ కలియుగం లోపల. అలాంటి వ్యవస్థ ఉంది. అంత మాత్రాన మనము అధర్మానికే పాల్పడితే మనం ఔన్నత్యాన్ని పొందుతాము అనేటువంటిది కాదు. కానీ ఈ కలియుగ వ్యవస్థ ఇలాంటిది. తర్వాత అల్పాయు అల్ప సౌఖ్యం సర్వే రోగేన పీడ్యంతే జనాహ అనే కలియుగం లోపల ఆయుర్దాయము 120 సంవత్సరాలు చెప్పబడి ఉన్నప్పటికీ ఎవడు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో మనకు తెలియనటువంటి స్థితి లోపల ఈ కలియుగం ఉంటుంది. అల్ప సౌఖ్యం, సౌఖ్యం ఉండదు. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, ఏం చేసినా కూడాను మనిషికి సౌఖ్యం అనేటువంటిది ఈ కలియుగంలో తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రజానీకం అంతా కూడాను రోగాలతో పీడింపబడి ఉంటారు, రోగ బాధలు ఎక్కువ ఉంటాయి. కనుక ఇది ఈ కలియుగం యొక్క వ్యవస్థ. ఈ విధంగా కలియుగం ఉంటుంది. ఈ కలియుగం లోపల మనకు ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. ఈ విశ్వావసునామ సంవత్సరంలో 5126వ సంవత్సరం, అంటే కలియుగాది ప్రారంభమయ్యి 5126 సంవత్సరాలైంది. ఇందులో మనము ప్రస్తుతము 60 సంవత్సరాల భచక్రం లోపల 60 సంవత్సరాలకు ఒక మారు మనకు చక్రం, సంవత్సర చక్రం, ప్రభవాది అక్షయ వరకు ఈ 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాల లోపల ఈ ప్రస్తుతము ఈ సంవత్సరము పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరము. మనం ముఖ్యంగా పంచాంగం లోపల మన హిందూ ధర్మము, భారతదేశం అంతా కూడాను ధర్మము, ఆచారము ఒకే రకమైనటువంటి వ్యవస్థ మనకు హిందూ దేశంలో, భారతదేశంలో ఉంది. ఆయా ప్రాంతాలలో కొన్ని విభిన్నమైనటువంటి ఆచారాలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి పండుగలు ఉన్నాయి.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము ఓవరాల్గా భారతదేశం లోపల 3 రకములైనటువంటి సంవత్సరాలను మనం గణించడం జరుగుతుంది. దాన్ని అబ్దత్రయం అని అంటాం. అబ్దత్రయ నిరూపణం. అబ్దత్రయాలు అంటే చాంద్రమాన రీత్యా చైత్రశుద్ధ ప్రతిపదతో ప్రారంభమవుతుంది సంవత్సరం. సౌరమాన రీత్యా మేష సంక్రమణతో ప్రారంభమవుతుంది. బార్హస్పత్యమాన రీత్యా గురు ప్రవేశించినటువంటి ఆ రాశి ఆ సంవత్సరంతో ప్రారంభమవుతుంది. ఇలా 3 రకాల వ్యవస్థలు ఉన్నాయి. చాంద్రమానం లోపల కూడాను 2 రకాలు ముఖ్యంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి అమాంత్య చాంద్రమానము, పౌర్ణిమాంత్య చాంద్రమానము అని. అంటే అమావాస్యతో మనకు పరిసమాప్తం అవుతుంది నెల. రెండవది పౌర్ణిమతో అంత్యమయ్యేటువంటి మాసగణన కూడాను చాంద్రమానం లోపల ఉంది. ఇది సాధారణంగా ఉత్తర భారతదేశంలో పౌర్ణిమతో అంత్యమయ్యేటువంటి చాంద్రమానాన్ని వాళ్ళు గణిస్తారు, వాడుకలో ఉన్నది. ఇక దక్షిణ భారతదేశంలో అమావాస్యతో అంతమయ్యేటువంటి చాంద్రమానం ప్రాచుర్యంలో ఉంది. మనము అమావాస్యతో అంత్యమయ్యేటువంటి చాంద్రమానాన్ని మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ ప్రాంతాలన్నీ కూడాను అమావాస్యతో అంతమయ్యేటువంటి చాంద్రమానాన్ని వాడుతూ ఉంటాం. కాబట్టి లోక వ్యవహారం కొరకు మనం వాడేటువంటి ఈ చాంద్రమానం చైత్రశుద్ధ ప్రతిపద ఆదివారము 30/3/2025తో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం యొక్క పేరు విశ్వావసునామ సంవత్సరము. సౌరమానంతో కూడాను, సౌరమానం ఎప్పుడు ప్రారంభమవుతుంది? చైత్రకృష్ణ ప్రతిపద సోమవారం 14 ఏప్రిల్ 2025 నుండి సౌరమానం ప్రారంభమవుతుంది. తర్వాత వింధ్యా పర్వతము మన భారతదేశంలో మధ్య భాగంలో ఉంది. ఈ వింధ్యా పర్వతానికి ఉత్తర దేశం అంటే ఉత్తర ప్రాంతంలో బార్హస్పత్య మానము ప్రాచుర్యంగా ఉంది. ఆ బార్హస్పత్య మానం రీత్యా ఈ సంవత్సరము సిద్ధార్థి నామ సంవత్సరము. తర్వాత సర్వత్ర గురుదయవశాత్ మార్గశిరాబ్ద ప్రారంభం. ఈ విధంగా అబ్దత్రయ నిరూపణం ఈ సంవత్సరం ఉంది. చాంద్రమాన రీత్యా శ్రీ విశ్వావసునామ సంవత్సరము కలి శాలివాహన శకం 1947. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరంలో రాజాది నవనాయకులు అంటే ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి విషయాలపై ఏ గ్రహాల యొక్క ఆధిపత్యం ఉంది, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆదివారంతో ప్రారంభమైంది కనుక రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి కుజుడు. ఈ విధంగా నవనాయకుల యొక్క ఆధిపత్యము ఈ గ్రహాల లోపల ఈ గ్రహాలు వహించిన ఈ సంవత్సరము. ముఖ్యంగా రాజు రవి, మంత్రి చంద్రుడు. ఇక రాజవాహనము ఏనుగు. పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాద్ బహిష్కర్త ఈ 3 స్థానాలను కూడాను యమధర్మరాజే పోషిస్తున్నాడు. ఈ విధంగా నవనాయకులు, రాజవాహనము, తర్వాత పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, బహిష్కర్త ఈ 3 విషయాల లోపల కూడాను యమధర్మరాజు ఉన్నాడు. ఈ సంవత్సరం ముఖ్యంగా 2 తూముల వర్షము, 3 తూముల వాయువు. అంటే వాయువు ఎక్కువ ఉంది వర్షం కంటే. కాబట్టి దీని మూలకంగా మనకేం తెలుస్తుంది అనంటే 2 భాగాలు వర్షం కురుస్తుంది. 60 యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం ఆడకస్య ప్రమాణంతో దేవమానేన గణ్యతే. నవభాగా సముద్రేషు భూధరేషు తథా నవ ద్వౌ భాగౌ భువి పర్జన్యశ్చైవం వర్షతి చత్రిధ అని. భూమిపైన మనకు కొన్ని సముద్రం ఆవహించి ఉంది. సముద్రమే ఎక్కువ ఉంది భూగోళం పైన. తర్వాత మిగతా ప్రాంతం పర్వతాలతో నిండి ఉన్నది. మిగతా భాగము జనావాసానికి యోగ్యమైనటువంటి ప్రాంతంగా ఉన్నది. అంటే జనావాసానికి యోగ్యమైనటువంటి స్థానం చాలా తక్కువ ఉంది భూగోళం పైన. సముద్రమే ఎక్కువ శాతం ఉంది, మిగతా శాతం పర్వతాలతో నిండి ఉంది. మిగతాది భూమి
చాలా తక్కువ మోతాదులో భూమి మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి భూమి చాలా తక్కువ ఉంది. అయితే ఈ సంవత్సరము వర్షము భూమిపైన 2 పాళ్ళు, సముద్రం పైన 9 పాళ్ళు, పర్వతాలపైన 9 పాళ్ళు పడుతుంది. ఇక వాయువు ఎక్కువ ఉంది, వర్షము తక్కువ ఉంది. ఇక ఈ నవనాయకులు ఈ 9 రాజు, మంత్రి, సేనాధిపతి వీళ్ళ యొక్క ఆధిపత్యం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, విశ్వావసు నామ సంవత్సరంలో అబ్దే విశ్వావసౌ శశ్వద్ రోగ ఆకులాధరాః సస్యార్ఘ వృష్టయోర్మధ్య కార్పా సస్య మహార్ఘత. ఈ విశ్వావసు నామ సంవత్సరం యొక్క ఫలితం అంటే విశ్వావసు నామ సంవత్సరం లోపల ఎలాంటి ఫలితం ఉంటుంది అని అంటే, రోగాలు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం ఉంది. అంటే వర్షాభావ సూచనలు, తర్వాత ఈతి బాధలు మూలకంగా వర్షాలు మధ్యమంగా ఉంటాయి. తద్వారా రోగాలు ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి. పంటలు కూడాను ఓవరాల్గా మధ్యమంగా ఫలిస్తాయి. ఏ పంటలు పండే అవకాశాలు ఉంటాయి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అంటే, దూది, తర్వాత పత్తి, వస్త్రాలు ధరలు బాగా ఉత్పత్తి అవుతాయి. ఇక పాలకులకు కొంత ఈ విశ్వావసు నామ సంవత్సరము ఆదివారంతో ప్రారంభమవుతుంది కాబట్టి ప్రజల విశ్వాసాన్ని పాలకులు అంతగా పొందజాలరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇకపోతే ఈ విశ్వావసు నామ సంవత్సరం పైన రాహు యొక్క దృష్టి ఉంది. ఆ రాహు దృష్టి మూలకంగా ఈ సంవత్సరం అంతా కూడాను కొంత తక్కువ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఆహార ధాన్యములకు ధరలు పెరుగుతాయి. చైత్రమాసంలో రాజకీయ కల్లోలాలు ముఖ్యంగా కనబడుతున్నాయి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో రసాధిపతి శుక్రుడు మూలకంగా రసవస్తువుల యొక్క ఉత్పత్తి బాగా ఉంటుంది. పాదరసము, క్షారాలు, ఉప్పు, రసాయన పదార్థాలు, పసుపు, బంగాళాదుంపలు వీటి యొక్క ఉత్పత్తి బాగా పెరుగుతుంది. తర్వాత వీటి ధరలు కూడాను అనుకూలంగా ఉంటాయి. ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఓవరాల్గా మనకు రసాధిపతి శుక్రుడు కావడం మూలకంగా రసవస్తువుల యొక్క ఉత్పత్తి, వాటి యొక్క ధరలు అనుకూలంగా ఉంటాయి. ప్రజలకు సంతృప్తికరంగా ఉంటుంది. ఇక నీరసాధిపతి కుజుడు మూలకంగా ఫలవృక్షాలు ఫలిస్తాయి. ఇది ఒక రకంగా మనకు సంతోషకరమైనటువంటిది. ఇక లోహాల విషయానికి వచ్చినట్టయితే రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాటి యొక్క ధరలు పెరుగుతాయి. అపరధాన్యాలకు కూడాను ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా నవనాయకుల యొక్క ఫలితాలు. ఇక పశువుల విషయం ఆలోచించినట్టయితే పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాద్ బహిష్కర్త ఈ సంపూర్ణ ఆధిపత్యం కూడాను యమధర్మరాజు ఆధిపత్యంలో ఉంది ఈ సంవత్సరం. కాబట్టి కొంత పశువులకు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పశువులకు తగినటువంటి నీళ్లు కానివ్వండి, వాతావరణం కానీ ఉండకపోవడం మూలకంగా పశువులకు కొంత అనర్థం జరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా పాడి పంటల యొక్క ఉత్పత్తి తగ్గే సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరంలో ముఖ్యంగా కందాయ ఫలాలు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కందాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు. కందాయ ఫలాలు అనంటే అశ్వని మొదలుకొని రేవతి నక్షత్రములలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము స్థూలంగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయం ప్రధానంగా ఈ కందాయాలు, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య రాజావమానాలు, సంవత్సర ఫలము వీటిపైన మనము మనస్సు నిలిపినట్టయితే అశ్వని నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు 3 స్థానాలు, సాధారణంగా ఈ కందాయ ఫలాల లోపల 3 స్థానాలను మనము సూచిస్తాము. ఒకటి 4 నెలలు, 4 నెలలు, 4 నెలలు. అంటే మొదటి 4 నెలలు, మధ్యలో ఉండేటువంటి 4 నెలలు, చివరిలో ఉండేటువంటి 4 నెలలు కలిపినట్టయితే 12 నెలలు అవుతుంది సంవత్సరానికి. అయితే ఈ 12 నెలల లోపల
మొదటి భాగం ఎలా ఉంటుంది, మధ్య భాగం ఎలా ఉంటుంది, చివరి భాగం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్థూలంగా ఈ కందాయాలు సూచిస్తాయి. ఈ కందాయాల్లో ముఖ్యంగా ఆది శూన్యే మహావ్యాధి, మధ్య శూన్యే రుణాధికం, అంత్యశూన్యే అర్థనాశస్య, త్రిశూన్యే నిష్ఫలం భవేత్ అని. అంటే మొదటి స్థానంలో శూన్యము 0 ఉన్నట్టయితే ఆ 4 మాసాలు వ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఒకవేళ మధ్యంలో 0 ఉన్నట్టయితే రుణభారం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంత్యం లోపల 0 ఉన్నట్టయితే రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, వృధా ఖర్చులు. ఈ విధంగా 3 స్థానాల గురించి ఫలితాలు ఉంటాయి కందాయం. ఇది స్థూలంగా 27 నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను వర్తిస్తుంది. ఆ విధంగా చూసినట్టయితే అశ్విని నక్షత్ర జాతకులకి 3, 0, 4 అంటే మొదటి భాగంలో బాగానే ఉంది, మధ్య భాగంలో 0 ఉంది కాబట్టి మధ్యన ఉండేటువంటి 4 మాసాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మధ్య శూన్యం లోపల మధ్య స్థానంలో శూన్యం ఉండడం మూలకంగా రుణ బాధ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అశ్విని నక్షత్రం వాళ్లకు. ఈ విధంగానే అన్ని నక్షత్రాలకు కూడాను నేను చెప్తుంటాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. భరణి నక్షత్ర జాతకులకి శూన్యం లేదు కాబట్టి మొత్తం 12 మాసాలు కూడాను అనుకూలంగానే ఉంటుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకు కూడాను శూన్యం లేదు ఏ పొజిషన్లోనైనా కూడాను, కాబట్టి కృత్తికా నక్షత్ర జాతకులకు కూడాను బాగానే ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులకు మధ్యస్థానంలో శూన్యం ఉంది, అంత్యస్థానం లోపల కూడాను శూన్యం ఉంది, కొంత జాగ్రత్తగా ఉండాలి. మృగశిర నక్షత్ర జాతకులకు శూన్యం లేదు, ఆర్ద్ర నక్షత్ర జాతకులకు కూడాను శూన్యం లేదు. పునర్వసు నక్షత్ర జాతకులకి మధ్యస్థానంలో శూన్యం ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకి ప్రథమంలో శూన్యం ఉంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి చివర్లో శూన్యం ఉంది. మఘ మధ్యంలో శూన్యం ఉంది. పూర్వ ఫల్గుని శూన్యం లేదు. ఉత్తరా ఫల్గుని నక్షత్ర జాతకులకి శూన్యం లేదు. హస్త నక్షత్ర జాతకులకి మధ్య భాగంలో శూన్యం. చిత్తా నక్షత్ర జాతకులకి చివర్లో శూన్యం. స్వాతి నక్షత్ర జాతకులకి శూన్యం లేదు. విశాఖ నక్షత్ర జాతకులకి మొదటి 2 స్థానాలలో శూన్యం. అనురాధ శూన్యం లేదు. జ్యేష్ఠ నక్షత్రం శూన్యం లేదు. మూలా నక్షత్రానికి మధ్య చివరి భాగాల్లో శూన్యం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం శూన్యం లేదు. ఉత్తరాషాఢ నక్షత్రానికి శూన్యం లేదు. శ్రవణ నక్షత్రానికి మధ్య భాగంలో శూన్యం ఉంది. ధనిష్ఠ నక్షత్రానికి శూన్యం లేదు. శతభిష నక్షత్రానికి ప్రథమంలో చివరిలో శూన్యం ఉంది. పూర్వభాద్ర నక్షత్రానికి మధ్య భాగంలో శూన్యం. ఉత్తరాభాద్ర నక్షత్రానికి శూన్యం లేదు. రేవతి నక్షత్రానికి శూన్యం లేదు. ఈ విధంగా ఈ నక్షత్రాలలో శూన్యం ఉన్నటువంటి స్థానాలలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆదాయ వ్యయాలు చూసినట్టయితే మేష వృశ్చిక రాశులలో జన్మించినటువంటి వారికి ఆదాయం 2, వ్యయం 14. వృషభ తుల రాశులలో జన్మించినటువంటి వారికి 11 ఆదాయం, 5 వ్యయం. మిథున కన్యా రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి 14 ఆదాయం, 2 వ్యయం. కర్కాటకంలో జన్మించినటువంటి వారికి 8 ఆదాయం, 2 వ్యయం. సింహం 11 ఆదాయం, 11 వ్యయం. ధనుర్మీనాలకు 5 ఆదాయం, 5 వ్యయం. మకర కుంభాలకు 8 ఆదాయం, 14 వ్యయం. ఇక రాజపూజ్య రాజావమానాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని చూసినట్టయితే మేషరాశి వారికి 5, 7. వృషభ రాశి వారికి 1, 3. మిథున రాశి వారికి 4, 3. కర్కాటక రాశి వారికి 7, 3. సింహరాశి వారికి 3, 6. కన్యా రాశి వారికి 6, 6. తులారాశి వారికి 2, 2. వృశ్చిక రాశి వారికి 5, 3. ధనుస్సు రాశి వారికి 1, 5. మకర రాశి వారికి 4, 5. కుంభరాశి వారికి 3, 5. మీనరాశి వారికి 3, 11. ఈ విధంగా రాజ్యపూజ్య రాజ్యావమానాలు 12 రాశులకు ఉన్నాయి. ఇక స్థూలంగా మనం చూసినట్టయితే సంవత్సర ఫలం ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనంటే అశ్వని, పుష్యమి, స్వాతి నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఓవరాల్గా కొంత అనాలోచనలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆవేదన ఎక్కువ ఉంటుంది. మానసిక ఇబ్బందులు ఉన్నాయి. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ఆదరణ బాగా ఉంటుంది సమాజంలో. ఇక కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ఠ నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి కొంత కలహాలు, దగ్గర వాళ్లతో మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతుంది. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి అనుకూలం, కావలసినటువంటి వస్తువులను కొంటారు. అలంకార ప్రాప్తి కనబడుతుంది.
విలువైనటువంటి వస్తువులను కూడాను ఈ సంవత్సరం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఈ సంవత్సరం. ఇక ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ఆరోగ్య సమస్యలు లేవు, మంచి ఆరోగ్యంతో ఉంటారు. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్లకు రావాల్సినటువంటి డబ్బు వస్తుంది, చాలా సంతృప్తికరంగా ఉంటారు. ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, గురు సంచారము 1/5/2024 నుండి 14/5/2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం 14/5/2025 నుండి 18/10/2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం 18/10/2025 నుండి 5/12/2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో 12 నవంబర్ 2025 నుంచి 11/3/2026 వరకు వక్రంలో సంచరిస్తున్నాడు. తదనంతరం రుజుమార్గంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సంవత్సరము ముఖ్యంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే రాశిత్రయ సంచారము. రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు, రాజకీయ కల్లోలాలు, అస్థిరత, అనావృష్టి ఇలాంటివి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని సంచారం ఈ సంవత్సరము 29 మార్చి 2025 నుండి మీనరాశిలోకి ప్రవేశించినాడు. మీనరాశిలోకి ప్రవేశించి ఎప్పటి వరకు ఉంటున్నాడు? 3/6/2027 వరకు ఉంటున్నాడు మీనరాశిలో. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి మీనరాశిలో సంచరించడం మూలకంగా కొన్ని రాశుల వాళ్ళకి అనుకూలత ఉంటుంది, కొన్ని రాశుల వారికి ప్రతికూలత ఉంటుంది. ఓవరాల్గా మీనరాశిలో సంచరించడం మూలకంగా కొంత ఇబ్బందులు, అంటే ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినట్టయితే దేశము, రాజ్యము, రాష్ట్రము, తర్వాత ప్రపంచము ఇవన్నీ కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే కొంత బంగారము, వెండి వీటి యొక్క వృద్ధి అంటే రేట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తుఫానులు, తర్వాత వాతావరణ సమస్యలు, రాజకీయ పరివర్తనాలు కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక రాహుకేతువుల యొక్క సంచారం చూసినట్టయితే 30 అక్టోబర్ నుండి 18 మే వరకు మీనరాశిలో రాహువు, కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. తదనంతరం 18 మే 2025 నుండి 5 డిసెంబర్ వరకు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరము పుష్కర విశ్వావసునామ సంవత్సరంలో సరస్వతీ మహానదికి పుష్కర ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుంది అనంటే వైశాఖ కృష్ణ 2 విధియ 14/5/2025 రోజున రాత్రి 10:32 దేవగురు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక 15 తెల్లవారితే 15 మే 2025 గురువారం నుండి సార్ధ త్రికోటి తీర్థర సహిత సరస్వతి మహానది పుష్కరాలు ప్రారంభం. ఇవి 15/5/2025 నుండి 26/5/2025 వరకు 12 రోజుల పాటు ఉంటాయి. ఈ 12 రోజుల సమయం లోపల తల్లిదండ్రులు గతించినటువంటి వారు పితృదేవతల ప్రీత్యర్థమై స్నాన, దాన, తర్పణ, పిండ ప్రదానాలు చేసుకోవాలి. తల్లిదండ్రులు జీవించి ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క ఔన్నత్యం కొరకై, ప్రేమాభిమానాలను పొందటానికై మహానదిలో స్నానాలు, దానాలు చేయడం మూలకంగా వాళ్ళని తృప్తిపరిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పుష్కర లోపల అందరూ కూడాను నదీ స్నానం ఆచరించడము చాలా ఉత్తమమైనటువంటిది. 12 రోజులు పుష్కర సమయంలో పితృదేవతల ప్రీత్యర్థమై స్నానదాన, తర్పణ, పిండ ప్రదానాలు చేసినట్టయితే అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. ఇక దాని తర్వాత వాస్తుకర్తరి. ఈ సంవత్సరం వాస్తుకర్తరి 11 మే 2025 నుండి 28 మే 2025 వరకు వాస్తుకర్తరి ఉంది. ఈ వాస్తుకర్తరి సమయం లోపల ముఖ్యంగా వాస్తు విషయానికి సంబంధించినటువంటి పనులను మనం నిషేధించాలి, వదిలిపెట్టాలి. ఇక ముఖ్యంగా మౌఢ్యమి, గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి 2 ప్రధానమైనటువంటివి.
మనం శుభకార్యాలు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యం లోపల వదిలిపెడతాం గనక ఈ గురుమౌఢ్యమి ఎప్పుడుంది శుక్రమౌఢ్యమి ఎప్పుడుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే 9 జూన్ 2025 నుండి 9 జూలై 2025 వరకు పశ్చిమాస్తం గురుమౌఢ్యమి. అంటే గురుమౌఢ్యం ఉంది. ఈ సమయం లోపల వివాహాది శుభకార్యాలు నిషిద్ధం, పనికిరావు. తర్వాత 26 నవంబర్ 2025 నుండి 18 ఫిబ్రవరి 2026 వరకు శుక్రమౌఢ్యం ఉంది కనుక ఈ సమయం లోపల వివాహాది శుభకార్యాలు పనికిరావు. దాని తర్వాత గ్రహణాలు. ఈ సంవత్సరము సంపూర్ణ చంద్రగ్రహణం ఒకటి ఉంది. భాద్రపద పౌర్ణిమ ఆదివారం 7 సెప్టెంబర్ 2025 రోజున రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. 1:27 వరకు ఉంటుంది. ఇది రాహుగ్రస్త ఖగ్రాస సంపూర్ణ పింగళ వర్ణంలో సవ్య దిశలో సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణం. ఇది పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది. మేష వృషభ మిథున లగ్నములందు సంభవిస్తుంది. ఈ విధంగా పూర్వభాద్ర నక్షత్రంలో సంభవిస్తుంది కుంభరాశిలో గనక ఆ నక్షత్ర జాతకులు ఆ రాశిలో పుట్టినటువంటి వాళ్లకు ఆ గ్రహణానికి సంబంధించినటువంటి శాంతులు చేసుకోవడం ముఖ్యం. ఇక రెండవ గ్రహణము 3 మార్చ్ 2026 అంటే పాల్గొన శుక్ల పౌర్ణిమ మంగళవారం రోజున పగలు 3:20 నుండి సాయంత్రం 6:48 వరకు ఉంది. అంటే ఈ చంద్రగ్రహణము సాధారణంగా మనకు అస్తమయం తర్వాత సంభవిస్తేనే కనబడుతుంది. అయితే ఈ గ్రహణము మధ్యాహ్నమే మనకు ప్రారంభమవుతుంది. 3:20కే ప్రారంభమవుతుంది, 6:48 వరకు ఉంది. కనుక మనకు కనబడేటువంటి సమయము 6:24 నుండి 6:48 అంటే 24 నిమిషాల పాటుగా ఈ గ్రహణం కనబడుతుంది. కనుక దీన్ని గ్రస్తోదిత చంద్రగ్రహణము అని అంటారు. అంటే మనకు ఆల్రెడీ గ్రహణం పడుతున్నది మనకు కనబడదు, ఎందుకంటే మధ్యాహ్నం పగటిపూట గనక గ్రహణం పడుతున్నటువంటి ఆ కార్యక్రమం మనకు కనబడదు. గ్రహణం ఆల్రెడీ పట్టిన తర్వాత 6:24 నుండి 6:28 వరకు మనకు కనబడుతుంది. ఈ గ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది, కర్కాటక సింహ లగ్నాలలో సంభవిస్తుంది. కనుక ఈ నక్షత్రము ఈ రాశి ఈ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు గ్రహణానికి సంబంధించినటువంటి దానాదులు అన్ని చేసుకోవడం ఉత్తమము. ఈ సంవత్సరము భారతదేశంలో కనబడినటువంటి గ్రహణాలు ఎప్పుడు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయం మీకు స్థూలంగా చెప్తాను. భాద్రపద కృష్ణ అమావాస్య ఆదివారం 21 సెప్టెంబర్ 2025 రోజున ఖండగ్రాస సూర్యగ్రహణం ఉంది. ఇది మనకు కనబడదు కనుక గ్రహణ విధి విధానాలను ఆచరించవలసినటువంటి అవసరం లేదు. ఎక్కడ కనబడుతుంది అనంటే దక్షిణ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, అట్లాంటిక్ మహాసముద్రంపై ఈ గ్రహణము దృగ్గోచరం అవుతుంది. రెండవది కంకణాకార సూర్యగ్రహణం మాఘకృష్ణ అమావాస్య మంగళవారం తేదీ 17/2/2020 రోజున ఇది గ్రహణం సంభవిస్తుంది. ఇది కూడాను మనకు భారతదేశంలో దృగ్గోచరం కాదు కనుక గ్రహణ విధి విధానాలు పాటించవలసిన అవసరం లేదు. ఈ గ్రహణము కనబడేటువంటి ప్రదేశాలు దక్షిణ ఆఫ్రికా ఖండం, దక్షిణ అమెరికా, దక్షిణ భాగం, అంటార్కిటికా, అట్లాంటిక్ హిందూ మహాసముద్రంపై భాగం కనబడుతుంది. ఇక రోహిణి, మృగశిర, ఆరిద్ర, మేష సంక్రమణలు చాలా ముఖ్యమైనటువంటి వ్యవసాయదారులకు ఈ కార్తులు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరము అనే విషయాన్ని చూసినట్టయితే 25 మే 2025 రోజున ఉదయం 9:30 అశ్విని నక్షత్రంలో 4వ పాదంలో మేషరాశిలో పూర్ణ జలరాశి అయినటువంటి కర్కాటక లగ్నం లోపల మహిష వాహనంపై రోహిణి కార్తె ప్రవేశిస్తుంది. ఈ కార్తె పురుష యోగం, తద్వారా వర్షాభావ సూచనలు ఉన్నాయి. సూర్యచంద్ర యోగం మూలకంగా వర్షించే అవకాశము, కర్కాటక లగ్నం పూర్ణ జలరాశి కాబట్టి సువృష్టి, వాయునాడి, సవాయు మూలకంగా వర్షాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ చూసినట్టయితే రోహిణి కార్తె చాలా వర్ష సూచనలు కనబడుతున్నాయి. రోహిణి కార్తె ఫలిస్తుంది. ఇక మృగశిర కార్తె విషయం ఆలోచించినట్టయితే 8 జూన్ 2025 రోజున
ఉదయం 7:17 స్వాతి నక్షత్రంలో 4వ పాదంలో తులారాశి యందు పాదజల రాశి అయినటువంటి మిథున లగ్నం లోపల మిథున రాశిలో తులారాశిలో మిథున లగ్నంలో ప్రవేశిస్తుంది. ఈ కార్తీ స్త్రీ పురుష యోగంలో ఉంది, చంద్రసూర్య యోగంలో ఉంది కనుక వర్ష సూచనలు కనపడుతున్నాయి. మిథున లగ్నంలో ప్రవేశిస్తుంది కనుక కొంత సామాన్యంగా ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ మృగశిర నక్షత్రంలో వాయువుతో కూడుకున్నటువంటి వర్షాలు మనకు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్ద్ర కార్తీ 22 జూన్ 2025 రోజున ఉదయం 6:19 భరణి నక్షత్రం మేషరాశిలో పాదజల రాశి యందు ప్రవేశిస్తుంది. మిథున లగ్నం మూషక వాహనం కనుక స్త్రీ పురుష యోగము సువృష్టి, చంద్ర యోగం మూలకంగా సామాన్య వృష్టి, మిథున లగ్నం మూలకంగా కించిత్ వృష్టి కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ ఆర్ద్ర కార్తీ శుభప్రదంగానే ఉంది. వర్ష సూచనలు కనబడుతున్నాయి. అంటే రోహిణి మృగశిర ఆర్ద్ర కార్తెలు బాగా ఉన్నాయి కాబట్టి ప్రారంభంలో వర్షాకాలం ప్రారంభంలో కొంత వర్షాలు పడేటువంటి అవకాశం ఇక్కడ గోచరిస్తుంది. ఇక మేష సంక్రమణ ప్రవేశము 13వ తారీఖు 13 ఏప్రిల్ 2025 రోజున రాత్రి 3:23 అనగా తెల్లవారితే 14వ తారీఖు అనగా 3:23 స్వాతి నక్షత్రం ప్రథమ చరణంలో తులారాశి యందు కుంభలగ్నంలో మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు. కనుక ఈ మేషరాశి మూలకంగా పంటలు పండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సోమవారం ప్రయుక్తంగా సుభిక్షము, నక్షత్రం కూడాను బాగా ఉంది కాబట్టి మేషరాశి ప్రవేశించినటువంటి సమయం మూలకంగా మనకు అనుకూలమైనటువంటి వాతావరణము, రాజకీయ పరంగా ప్రజల లోపల చైతన్యం రావడము, ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికత పెరగడము ఈ మేషరాశి ప్రయుక్తంగా చాలా మంచి సూచనలు కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరము మనకు ఓవరాల్గా ఎలా ఉంటుంది, రాష్ట్రము, దేశము, తర్వాత ప్రపంచము, వీటిని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ముఖ్యంగా ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి రాష్ట్రము, దేశము, ప్రపంచము, రాజకీయంగా ఎలా ఉంటుంది, తర్వాత వాతావరణ సమస్యలు ఎలా ఉంటాయి, యుద్ధాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము స్థూలంగా ఒక్కసారి పరీక్షించినట్టయితే తెలంగాణ మరియు ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల గురించి ప్రథమంగా మనం చూద్దాం. ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ చక్రం ప్రకారంగా చంద్రుడి నుండి అష్టమ స్థానంలో శని భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 14 మే 2025 నుండి భాగ్యస్థానంలోకి గురువు ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురువు ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక ఈ చక్రం మూలకంగా ఆవిర్భావ చక్రాన్ని మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే పాలకులకు తెలంగాణ కానివ్వండి, తెలంగాణ ఆంధ్ర ఈ 2 ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల కూడాను పాలకులకు ఆర్థికపరమైనటువంటి భారాలు బాగా ఉంటాయి అనేటువంటిది మనకు తెలుస్తుంది. ప్రజానీకానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు పాలకులు. అయినప్పటికీ వాళ్లను సంతృప్తిపరిచేటువంటి విధానం లోపల ఆర్థిక స్థితి అడ్డు రావడం మూలకంగా అనుకున్న పనులు వాళ్ళు చేయలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మంచి పరిపాలన అందించాలి అనేటువంటి మనస్తత్వము ఉన్నప్పటికీ అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ఆర్థిక భారం బాగా కనబడుతుంది. తద్వారా సమస్యలకు పరిష్కారము మనకు కనబడకుండా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వాతావరణ సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దీనికి అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాలను ఉంచాలి అనేటువంటి విషయాన్ని పాలకులు ఎంత ఆలోచించినప్పటికీ ఆ పరిష్కారం దొరకక మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వర్ష లగ్నము, జగల్లగ్నము ఈ 2 ప్రధానమైనటువంటివి. అంటే వర్షారంభ సమయము అంటే చాంద్రమాన ప్రతిపద, చైత్ర శుద్ధ ప్రతిపద ఆరంభ సమయము, సౌరమాన ప్రారంభ సమయము.
ఈ రెండు కూడాను మనకు దేశం యొక్క స్థితిగతులపైన దేశం యొక్క ఆర్థిక స్థితి, వాతావరణ స్థితి, ప్రజానీకం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు స్థూలంగా తెలియజేస్తాయి గనక ఈ వర్షలగ్నం ఎలా ఉంది ఈ సంవత్సరము అనంటే సింహలగ్నం అయ్యింది. సింహలగ్నంలో పాడ్యమి ప్రవేశించింది కాబట్టి వర్షారంభ లగ్నం సింహలగ్నం, లగ్నాత్తు అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడింది కనుక ఆకస్మిక ఇబ్బందులు దేశం ఎదుర్కోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాలలో అస్థిరత, వ్యాధులు, తుఫానులు, భూకంపాలు సంభవించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. లగ్నాధిపతి అష్టమ స్థాన స్థితి మూలకంగా ఆకస్మిక ఇబ్బందులు, ఆర్థిక భారము, రుణభారం పెరిగిపోవడము, ధన ఏకాదశాధిపతి అష్టమ స్థితి మూలకంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, వ్యవసాయం మూలకంగా ప్రజానీకం ఇబ్బందుల పాలు కావడము, తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వలన పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు సమస్యలు, జల వివాదాలు సమస్యలు, వనరుల సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. పరస్పరం ప్రజల మధ్యన వైరభావం ఏర్పడుతుంది. చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వలన అకాల వర్షాలు, ఎండలు, వ్యాధులు, తుఫానులు మూలకంగా ప్రజానీకం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సయోధ్య కొరకై ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అన్ని విధాలుగా కేంద్రము రాష్ట్రాలకు సహాయపడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వలన రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యాప్తికై ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడాను ఈ కాంబినేషన్ మూలకంగా విద్యా వ్యాప్తికి కొత్త నూతన విద్యా వ్యవస్థ తీసుకురావడానికై ప్రయత్నాలు చేస్తుంది. షష్టమ సప్తమాధిపతి సప్తమ స్థితి వలన ప్రజానీకంలో అన్యోన్య ప్రేమభావన పెరుగుతుంది. ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి విరివిగా సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక జగల్లగ్నం మూలకంగా జగల్లగ్నము కుంభలగ్నమైంది. లగ్న ద్వాదశాధిపతి ధనస్థానంలో ఉన్నాడు. అక్కడ కూడాను పంచగ్రహ కూటమి ఏర్పడింది. ధన ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు. వీటన్నిటినీ సమిష్టిగా పరిశీలించినట్టయితే ప్రజాహిత కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఇందులో కొంత దుర్వినియోగము జరిగే అవకాశాలు కూడాను కనబడుతున్నాయి. సరిహద్దు సమస్యలు, యుద్ధ వాతావరణాలు ఇవి ప్రబలంగా ఈ సంవత్సరం కనబడుతున్నాయి. అంతేకాకుండా దేశారిష్ట యోగాలు కూడాను ఈ సంవత్సరం బాగా ఉన్నాయి. దేశారిష్ట యోగాల మూలకంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవడము ఇవన్నీ కూడాను ఉన్నాయి కనుక ప్రజలు ఈ చాతుర్గ్రహ కూటము, త్రిగ్రహ కూటము, పంచగ్రహ కూటము, షష్టగ్రహ కూటము మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక ప్రజలందరూ కూడాను వాళ్లకు తోచిన విధంగా యజ్ఞయాగాదులు, దైవారాధనలు, అభిషేకాలు చేసుకోవడం మూలకంగా దేశారిష్ట సమస్యలు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా పాటించినట్టయితే మీకు సుభిక్షము, క్షేమారోగ్యాలు ఉంటాయి. ఈ విధంగా ఈ సంవత్సరము యొక్క ఫలితాలు ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం.